బెటాలియన్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్కి ఇచ్చేసిన మన అందరి ప్రియతమ నేత, నిజంగా గంటలు కష్టపడి పని చేస్తూ మరి అంటే రెట్టింపు పని చేయడం, రెట్టింపు ఎన్ని 3 ఇంతలు 4 ఇంతలు అక్కని చూస్తే ఇప్పటికీ మేము ఆశ్చర్యపోతున్నాం, ఎంతో ఇన్స్పైర్ అవుతా ఉన్నాం. ఎప్పుడైనా నీరసంగా అనిపించినప్పుడు అక్కని తలుచుకుంటే చాలా ఉత్సాహం వచ్చేస్తుంది. అంత కష్టపడి పని చేస్తూ ఈరోజు మరి ఇంత స్టేజ్లో ఉన్నా కూడా నిగర్వంగా నిరాడంబరంగా అందరితో కలిసిమెలిసి అందరిలో ఆప్యాయంగా సీతక్క అని పిలిపించుకుంటున్న మన ప్రియతమ నేత, మన మంత్రివర్యులు, మరి గ్రామీణ శిశు సంక్షేమాభివృద్ధి, మరి పంచాయతీరాజ్ ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీటు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. క్రీడలు అనేవి మన రొటీన్ లైఫ్ నుంచి మనకి ఒక విడుదలలాగా ఉండి మనకి మళ్ళీ కొత్త ఉత్సాహం రావడం కానీ, మనలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడము, మానసిక ఉల్లాసం కలగడం కోసము, ఇలా ఎన్నో విధాలుగా మన శారీరక దారుఢ్యం కోసం ఎన్నో విధాలుగా కూడా ఈరోజు మనకి క్రీడలు అనేవి దోహదపడతాయి. అందులో భాగంగా ప్రతి సంవత్సరం మీకు ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టడం, ఇందులో గెలుపొందిన వాళ్ళని మళ్ళీ ఇంటర్ బెటాలియన్ స్పోర్ట్స్ మీట్ కానీ నేషనల్ లెవెల్ ఇలా పంపించడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గెలుపోవటంలు అనేవి సహజం. గెలిచిన వాళ్ళు ఆనందపడవచ్చు, ఓడిన వాళ్ళు మాత్రం కృంగిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ మనం గెలవాలి అనే తపనతో మీరు నిరంతరం సాధన చేసి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము.